నేను ఆయన కాన్సర్ట్ని ఎలా మిస్ అవ్వగలను? ఆయన లైఫ్లోనే చాలా పెద్ద కాన్సర్ట్. దీన్ని నేను ఎలా మిస్ చేసుకోగలను? నేను ఆయన సంతోషంలో పాలు పంచుకోవాలనుకుంటున్నాను. నేను కూడా ఆయనతో పాటు. నేను నా సంతోషం స్వార్థం కోసం ఇంత పెద్ద రిస్క్ తీసుకోవడం మంచిది కాదు. ఇక్కడ నన్ను చూసి ఒకవేళ ఆయనకు కోపం వచ్చిందంటే అప్పుడు ఆయన షో మొత్తం నాశనం అయిపోతుంది. లేదు, నేను అక్కడికి వెళ్ళకూడదు. అందరూ వచ్చేసారా? వచ్చేసాం. ఏమైంది ప్రజ్ఞ? నువ్వు ఇంతవరకు ఎందుకు తయారవ్వలేదు? అరే, రాక్ స్టార్ భార్య అంటే అందరికంటే ముందే తయారై ఉండాల్సి ఉంటుంది కదమ్మా. అమ్మమ్మ, నేను కాన్సర్ట్కి రావడం లేదు. ఏంటి? ఏ ఎందుకు రానంటున్నావు ప్రజ్ఞ నువ్వు? ప్రజ్ఞ, నీ ఆరోగ్యం బానే ఉందిగా? లేదమ్మమ్మ, నిజానికి నాకు ఒంట్లో ఏమీ బాగాలేదు, అందుకే నేను రానంటున్నాను. అక్కడికి వెళ్ళాక నాకేమైనా జరిగిందంటే అనవసరంగా నా వల్ల మీరందరూ తిరిగి రావాల్సి వస్తుంది. పైగా అక్కడ కూడా మీరు సరిగ్గా ఎంజాయ్ చేయలేరు కదా, అందుకని నేను ఇంట్లోనే ఉంటాను. ఒక పని చేస్తాను, నేను కూడా ఉండిపోతాను. చూడమ్మా, మేం వెళ్ళాక నీ ఆరోగ్యం మరింతగా పాడైపోయిందంటే నిన్ను ఒంటరిగా వదిలేసి ఎలా వెళ్ళాలి? లేదమ్మమ్మా, మీరు వెళ్ళకపోతే ఎలా చెప్పండి? మీరు వెళ్ళడం చాలా ఇంపార్టెంట్ కదా. ఈరోజు ఆయన జీవితంలో అన్నిటికంటే ఇంపార్టెంట్ రోజు. అలాంటిది మీరే అక్కడికి వెళ్ళలేదు అంటే మీరొక్కసారి ఆలోచించండి. ఎప్పుడైతే ఆయన క్రౌడ్లో అందరి మధ్యలో మిమ్మల్ని వెతుకుతారో మీరప్పుడు కనిపించకపోతే ఆయన ఎలా ఫీల్ అవుతారు? అమ్మమ్మ, మీరే కదా ఆయన జీవితంలో ఇన్స్పిరేషన్గా ఉన్నారు. మరి మొత్తం కుటుంబంతో కలిసి మీరు కూడా ఆయనకి చియరప్ చేయడం ఆయన చూశారంటే ఆయనకి అన్ని విధాలుగా సపోర్ట్ దొరుకుతుంది. అప్పుడు ఆయన కాన్సర్ట్ సూపర్ హిట్ అవుతుంది. వాట్ ఏ బిగ్ చాప్టర్ షీ ఈజ్. ఎంత బాగా లెక్చర్ ఇస్తోంది. మరి మీరు తప్పకుండా వెళ్ళాలి కదా.